ముందుగా ఈ కుట్రల అంశంలో బోటు నుంచి తర్వాత మీ పార్టీపై జరుగుతున్న కుట్రలకు కూడా వద్దాం. ముందుగా ఈ బ్యారేజీపై కుట్ర, బోట్లను కావాలని వదిలారు. సో అందులో వైసీపీ అనుచరుల పాత్ర, సూత్రధారులు పాత్ర వినిపిస్తున్న వేళ మీరు ముందుగా ఏం చెప్తారు? 3 కుట్రలు 6 ప్రచారాల కింద ఉంది వైసీపీది మీ ప్రభుత్వంపై. ముందుగా మీకు అలానే పెద్దలు శ్రీనివాస్ గారికి, గురుమూర్తి గారికి శుభోదయం అండి. మీరేనారు కుట్రలని, కుట్రల గురించి ఇంక పెద్ద మనం చర్చించుకునే కంటే ఏం చేయాలనేది ఆలోచన చేస్తాం. చెప్పండి, ఏం చేస్తారు? కుట్రలు చేసేవాడిని జరుగుతుందండి, జరుగుతుంది. ఇప్పుడు 1 by 1 జరుగుతూ ఉంటాయి. కుట్ర కదా, కుట్ర అంటే మేము ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. దాంట్లో వాళ్ళకిలాగా ఊరికి ఏదో పోస్ట్ పెట్టారని తెల్లారపాటికి తీసుకెళ్లి కూర్చోబెట్టే పద్ధతి కాదు మాది. మేము వాళ్ళు నిజంగా చేసినట్టు కూడా మేము వాళ్ళకి తిరిగి మళ్ళా చెప్పి లీగల్ గా ఏం చేయాలో అది చేస్తాం. ఖచ్చితంగా ఏది ఊరుకోమండి. ఎందుకంటే ఇదేదో మా సొంతమో ఆయన సొంతమో కాదు. ఇక్కడ ఇది ప్రజలకు సంబంధించింది. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ప్రతిదీ కూడా ప్రజలకు సంబంధించిన విషయం. రాజకీయాలు అంటే ఇద్దరు కొట్టుకోగానే వాళ్ళిద్దరు కనుక్కోకూడదు. ఇక్కడ వాస్తవంగా మరి 3 గేట్లు 3 పడవలు ఒక్కసారిగా వచ్చాయి. భారీ పడవలు అన్నారు. అవన్నీ కూడా ఇసుక తోలేవి చూసాం. ఏ రకంగా డ్యామేజ్ అయిందో బ్యారేజీ. ఇది మామూలు విషయం కాదు కదా. ఇది సింపుల్ గా ఏదో వచ్చింది, ఏదో ఒక కౌంటర్ పెట్టి ఇరిగిపోయింది, అది ఏముందో అనుకునే అంత ఈజీ కాదండి అది. దాంట్లో ఎంత కుట్ర ఉందనేది తీస్తాము. దానికి తగ్గ విధంగా ఏ విధంగా వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాలో, ప్రజల ముందు నిలబెట్టాలో 2 రకాలుగా చేస్తాం. ప్రజల ముందు నిలబెడతాం, చట్టం ముందు నిలబెడతాం. అంతే ఈజీగా ఏమి ఊరుకునే ప్రసక్తే ఉండదు. మేము ప్రజల కోసం తపన పడుతున్న వాళ్ళం. ప్రజాస్వామ్యం రక్షిద్దామనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్న వాళ్ళం. అందుకని మేము ఎక్కడో కూడా కాముగా ఉంటారని ప్రజలు ఎవరు కూడా అనుకోవాల్సిన పని లేదు. చూస్తున్నాం, ఇది క్లియర్ కనిపిస్తుంది కదా. దాంట్లో వైఎస్ఆర్ పార్టీ కలర్లు ఉన్నాయి, ఖచ్చితంగా వాళ్ళవే. దాంట్లో దాని గురించి పెద్దగా ఇంకా మనం ఏదో లాగి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళదే అని కాదు, పోలీసులు కూడా వాళ్ళని గుర్తించారు. వాళ్ళు ఎవరు అనుచరులు ఏంటన్నారు, పిలిపించారు. జరుగుతుంది, అదేనంటుంది. జరుగుతుంది, ఖచ్చితంగా వస్తుంది బయటికి. వాళ్ళు ఎందుకు ఆ పని చేశారు, ఎవరు చేయమంటే చేశారు, యాదృచ్ఛికమా. ఇప్పుడు పెద్ద వరదలు వచ్చినాయి. వరదలు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి బోట్లు వాళ్ళు కట్టిన సాట్లు లంగరేస్తారు. జనరల్ గా నాకు తెలిసినంత వరకు పడవలకు లంగరేసిన తర్వాత అది పోదు 100%. ఎంత పెద్ద వరదలు వచ్చినా, ఎంత పెద్ద తుఫాన్లు వచ్చినా కానీ పోకుండా ఉండే సిస్టమే ప్రతి బోటుకి ఉంటది. లేకపోతే కొన్ని 100 బోట్లు కొట్టు రావాలి. ఎందుకంటే మనకు అక్కడ పులిసింత దగ్గర మొదలు పెడితే కొన్ని 100 బోట్లు ఉంటాయి యువతల. ఏది ఈ ఫిషింగ్కి వెళ్ళే వాళ్ళే గానీ, రకరకాలవి ఇట్లా ఇసుక తోలే గానీ చాలా వందల సంఖ్యలో ఉన్నాయి. క్యారీ చేసేవి, ఫిషింగ్ వి, ఈ డ్రెడ్జింగ్ వి మధ్యలో చాలా ఉన్నాయి. అచ్చంపేట ప్రాంతం నుంచి కానీ, ఇటువైపు నుంచి కానీ చాలా మీరు అన్నట్టుగా ఈ పబ్లిక్ క్యారీ చేసే లాంచ్లు పెద్దవి కానీ, పంటలు కానీ పెద్ద పెద్ద పంటలు ఉన్నాయి. ఇవన్నీ చాలా ఉన్నాయి. మరి ఏవి రాకుండా ఇంతవరకే దట్టు వాళ్ళ 3 కలిపి కట్టి చెప్తున్నారు. నా రాత్రి కూడా ఇక్కడ విన్నాను. ఒక ఆయన బోటు యజమాని గొల్లపూడి అనుకుంటా చెప్తున్నాడు, మాకు బోట్లు ఉన్నాయి, ఈ రకంగా లంగరేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళదు, ఏదైనా చేస్తే చెప్తే మామూలుగా వెళ్ళదని చెప్తున్నాడు. మరి ఇలాంటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద ఊరికిన ప్రసక్తి ఉండదండి. ఏమి మామూలు విషయం కాదు. ప్రకాశం బ్యారేజ్ అంటే కృష్ణా డెల్టాకి ఇటు పక్కన గుంటూరు కానీ, అటు పక్కన కృష్ణా జిల్లా కానీ, 2 జిల్లాలకి రైతాంగానికి ఎలాంటిదో దేవాలయం కంటే పెచ్చది. దేవాలయంకి వెళ్ళి దండం పెట్టుకుని వస్తాం, దేవుడు చేస్తాడని తర్వాత విషయం. కానీ ఇక్కడ ఇవి 2 పక్కల కూడా వాటర్ వెళ్తే తప్పితే, లేకపోతే ఎడారులు అయిపోతాయి. అలాంటి బ్యారేజీని కూడా డ్యామేజ్ చేయాలనే ఒక దుర్బుద్ధితో గనక నిజంగా చేసి ఉంటే వాళ్ళు ఇంకా అంత క్షమించరాని నేరం అండి. దానికి మనం చెప్పడం కాదు, చేసి చూపిస్తాం. దాంతోపాటు ఇవాళ పేపర్లు ఇంకోటి కూడా వచ్చింది, సూయిజ్ గేట్ల చైన్లు కూడా డ్యామేజ్ అంట. సూయిజ్ గేట్లు అంటే కింద నుంచి వరద వెళ్ళిపోవడానికి ఒక్కసారిగా ఇలా చక్రం ఉంటుంది, దానికి ఇలా గ్రీస్ తో చెప్పి అవి పైకి లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేస్తే కింద నుంచి అంట బురద కూడా కొట్టుకుపోద్దంట. అలాంటివి సూయిజ్ గేట్లు అంట. అవి కూడా డ్యామేజ్ అయిందని అంటున్నారు. మరి అది డ్యామేజ్ అవటం అంటే ఖచ్చితంగా దాంట్లో ఎంప్లాయీస్ పాత్ర ఉంటది. అది అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ల పాత్ర ఉంటది. ఇంజనీర్ల పాత్ర ఉంటేనే ఆ సూయిజ్ గేట్లు అనేవి తీయటం అనేది కుదరని పని. అలాంటిది మరి జరుగుతున్నాయి అంటే నిజంగా ఎక్కడున్నాం అసలు మనం? ఎటుపోతుంది ఈ రాజకీయాల పరంగా? ఈ రాజకీయ వైరుధ్యాలు కానీ, రాజకీయ వైరం కానీ ఎటుపోతుంది?
అంటే ఈ సోకాల్డ్ ఎంప్లాయీస్ కూడా ఇట్లా గ్రూపులుగా తయారైపోయి ఇట్లా ఒక పార్టీకి సహకరిస్తున్నారంటే వీళ్ళు నిజంగా ఏం చేయాలి? ఈ రెండు యాంగిల్స్ లో కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది చంద్రిక గారు. వాళ్ళకి నిజంగా గనక అవి గనక తేలితే, కుట్రని తేలితే మాత్రం 100% వాళ్ళకి ఏ రకంగా శిక్ష పడాలి ఆ రకంగా శిక్ష పడుతుంది. ప్రజలకు కూడా చెప్తున్నాము. ఒకటే ప్రజలు కూడా మేము కోరేది ఏంటంటే ఇవాళ ఒక్కొక్క బోటు 40 నుంచి 50 టన్నులు ఉంటుందంట. దాన్ని ఐరన్ చైన్ తో కట్టారు. 40 టన్నులు 50 టన్నులు వేసుకుంటే అక్కడికి 150 టన్నులు అవుతుంది. దాన్ని మూడింటికి సింగిల్ చైన్, ప్లాస్టిక్ తాడుతో లంగరు చెట్టుకు గట్టి. అసలు 150 టన్నులు దేన్నే ఓ ప్లాస్టిక్ తాడు ఏం ఆపుతుంది? ఇప్పుడు వాళ్ళు చేసినటువంటిది ఏదో చెప్తారా, దేవుడి దయాన్ని మనం అనుకుంటున్నప్పుడు దేవుడి దయ వల్ల లేదంటే పైన ఉన్నటువంటి కనకదుర్గమ్మ అమ్మవారి దయ వల్ల అది పెద్ద డ్యామేజ్ జరగలేదు. కానీ అదే గనక బాగా స్పీడ్ లో వచ్చి కనుక కొడితే అసలు ఒక పక్కన పగిలిపోయింది ఏంటి పరిస్థితి ఏంటి? అసలు అవును, చేయగలుగుతాం ఈ వరదల్లో? దాన్ని రెక్టిఫై చేసే అవకాశం ఉంటుంది అసలు? అంటే ఇంక అంతకంటే నీచమైన ఆలోచన చేసే మనుషుల్ని మనం ఏ రకంగా ఒకటి ఏకకాలంలో ప్రభుత్వాన్ని చికా